మదనపల్లి కాదు, రేపల్లె. కృష్ణుడు ఎక్కడైతే తిరిగాడాడో, ఎక్కడ లీలలు చేశాడో ఆ మట్టిలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. చాలా ప్రశాంతమైన పల్లెలు. ఇది బ్రజ భూమి, బృందావన భూమి, కృష్ణుడు నడయాడిన భూమి, గోవులు తిరిగే భూమి, గోపబాలురు గోపికలు తిరిగే భూమి. కృష్ణుడు నావాడు, కృష్ణుడు లేకపోతే నేను లేను అనుకునేటువంటి గొప్ప భక్తులు ఉన్నటువంటి, ఆచార్యులు ఉన్నటువంటి, వైష్ణవులు మహాభాగవతోత్తములు ఉన్నటువంటి భూమి. కృష్ణుడు నడయాడి ఇంకా ఇక్కడే ఉన్నాడు, ఇంకా లీలలు చూపిస్తూ చేస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా. అయితే నీ ప్రశ్న మరొకసారి చెప్పు. బృందావనం, బృందావనం అంట. మహాభారతం యుద్ధం జరిగింది కదా, దాని ముందు ఎవరు ప్రతిపాదించారు, దాన్ని ఎవరు ఆమోదించారు, దానికి సరైన కారణం ఏంటి? వెరీ సింపుల్ నానా ఆన్సరు. యుద్ధం ఒకవేళ అర్జునుడు చేయకపోయినా, అర్జునుడు ఏమంటాడు, నేను యుద్ధం చేయను, వీళ్ళంతా నా బంధువులు, అది ఇది అంటాడు కదా. విను విను, అప్పుడు ఆన్సర్, నీకు కావాల్సిన ఆన్సర్ అక్కడ ఉంది. అర్జున, నీవు చెయ్యకుండాను యుద్ధము జరిగి తీరుతుంది, ఇక్కడ బతుకుగల వారు ఎవరు లేరు అంటే, ఒకసారి నేను డిసైడ్ అయితే వారు వన్ సైడే. అక్కడ డిసైడ్ అయిందే కృష్ణుడు, అది చెప్పడానికి చెప్తున్నా. నీ క్వశ్చన్ అది కదా. డిసైడ్ అయింది కృష్ణుడు స్వామి, ఓకే, అది నాకు తెలుసు. ఇంకా మూడోసారి రాయబారానికి వెళ్తాడు కదా శ్రీకృష్ణ వారు. మూడోసారి రాయబారానికి వెళ్ళినప్పుడు కూడా దుర్యోధనుడికి ఇదే చెప్తాడు, యుద్ధం నువ్వు తగ్గకపోతే యుద్ధం జరుగుతుంది ఖచ్చితంగానే దుర్యోధనుడు చెప్తాడు ఇప్పుడు కూడా. కానీ అప్పుడు యుద్ధానికి ఎవరు సిద్ధంగా లేరు. అప్పుడు దుర్యోధనుడు చెప్తాడు యుద్ధానికి రెడీ అది ఇది అని, కానీ ఎవరు గురు పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. కానీ నాలుగోసారి కృష్ణుడు వెళ్ళినప్పుడు మాత్రం యుద్ధానికి ప్రకటిస్తారు. అది ఎందుకు అని తేలట్లేదు. ఎందుకు అడుగుతున్నానంటే స్వామి ఒక నిమిషం, ఇది ఎందుకు అడుగుతున్నానంటే, మేము రీసెంట్ గా యాక్చువల్ గా మేము రీసెర్చ్ కావాలన్నమాట. మనం రీసెంట్ గా ఇప్పుడు మన పద్మవ్యూహ ఉంది కదా, దాన్ని ఉపయోగించి కొత్తగా ఒక నావెల్ మెటాలిస్టిక్ ఆల్గారిథం డెవలప్ చేసాము. అది ఆల్రెడీ స్ప్రింజర్ లో పబ్లిష్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్యూచర్ లో ఆల్గారిథం ని కొన్ని కోట్ల మంది యూజ్ చేస్తారనమాట. అంటే కదా, మీ హిందూ గ్రంథాల నుంచి ఏం పుట్టించారు, ఏం తయారు చేశారు, అది ఇది అని మాట్లాడతారు కదా. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా కొన్ని కోట్ల మంది మన పద్మవ్యూహ ఆప్టిమైజేషన్ ని వాడబోతున్నారు. ఇప్పుడు దానికి ఐడెంటిఫైటెడ్ గా ఇంకో ఆల్గారిథం డెవలప్ చేస్తున్నాం అన్నమాట. అంటే పద్మవ్యూహానికి దాని కనెక్టివిటీ, దానికి ఈ సందర్భాలు మాకు యాక్యురేట్ గా కావాలి, అందుకని అడుగుతున్నాను. పంపించు. అంటే నాన్న గుర్తుపెట్టుకో, రీజన్ అయితే మాత్రం నీకు ఒక్కొక్క వేలో ఒక్కొక్కలాగా. ఒకటి చెప్తాను, ఎప్పుడైనా భూమి భారం తగ్గడానికి వీళ్ళు దుర్మార్గులు నశించిపోవాలి. అంటే రాముడు కూడా ఓన్లీ సీత రెస్క్యూ అయిపోతే చాలు అని అనుకోలేదు. రావణ మస్ట్ బి వ్యాంకిష్డ్ అంటాడు. ఎందుకంటే రావణుడు చాలామందిని బంధించాడు. అలాగే ఈ దుర్యోధనాదుల వల్ల పాండవులు ఒక్కలేక చాలామంది బాధపడ్డారు. కాబట్టి వీళ్ళందరూ నశించిపోవాలంటే యుద్ధం అనివార్యం. నేనేం అడుగుతున్నానంటే, నాకు యాజ్ పర్ మహాభారత కావాలంటే కృష్ణుడు ఎలాగైనా యుద్ధం చేస్తాడు. అర్జునుడు చేసినా చేయకపోయినా మొత్తం మందిని లేపేస్తాడు, అది వేరే విషయం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, యాజ్ ఇట్ ఈజ్ గా మహాభారతంలో భీష్ముల వారు స్వయాన యుద్ధాన్ని ప్రకటించడం వెనుకున్న ఆంతర్యం ఏమిటో కావాలి. అలాగే ఇటువైపు ధర్మరాజు ఆ యుద్ధాన్ని భీష్ముడు ప్రకటించిన తర్వాత సరే అనడానికి గల అతి ముఖ్యమైన కారణం కావాలి. నేను దానికోసం వెతుకుతున్నాను. ఆ 2 క్వశ్చన్లకి ఆన్సర్ తెలిస్తే ఇంకో 2 క్వశ్చన్లు దానికి ఫర్దర్ గా ఉన్నాయి, దానికి ఆన్సర్ ఈజీగా తెలిసిపోతుంది. రైట్ నాన్న. ఇక్కడ ఒకటి నేను చెప్పాను, ఇంకా 2-3 ఉన్నాయన్నాను కదా.
అవును స్వామి. యుద్ధం ప్రకటించడానికి కారణం ఏంటంటే కుంతీదేవి కృష్ణుడు వెళ్తున్నాడు రాయబారానికి. అప్పుడు ఆవిడ బాధపడి, ఏంటి నా కొడుకుల్ని ఇన్ని ఇబ్బందులు పెడితే మళ్ళీ వాళ్ళతో సంధి చేస్తావా, ఇందుక ఇన్ని కష్టాలు పడి ఇన్ని అవమానాలు పడింది అని అడుగుతుంది. అడిగితే కృష్ణుడు చెప్తాడు, అత్త నువ్వు అలాంటిదేమీ ఊహించకు, నేను వెళ్తున్నాను, వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో చెప్తాను అంటాడు. అయినా అడుగుతాడు, ఏంటి 5 ఊళ్ళు ఇమ్మని. ఆ 5 ఊళ్ళు ఇమ్మని అడిగినప్పుడు అడిగే విధానంలో ఒక విధమైనటువంటి కవ్వింపుతోనే అడుగుతాడు. అతను 5 ఊళ్ళు కాదు, సూది మనం ఓపినంత కూడా ఇవ్వను అంటాడు. అలా అలా మాట పెరుగుతుంది. అప్పుడు కృష్ణుడు మీరు నొత్తురు చత్తురు అని అక్కడ గట్టిగా ప్రతిజ్ఞ చేసి, ఇంకా రణరంగంలోనే ఎవడైతే తొడగొట్టాడో ఆడు తొడలు ఇరుగుతాయి. ఇవన్నీ వాళ్ళ భవిష్యత్తుని ఆయన ఒక పద్యంలో ప్రకటించేసేసి వచ్చేస్తాడు. కర్మకర్త క్రియ అయినప్పటికీ నీకు ఇంకా డీటెయిల్స్, నువ్వు ఇది ఒక రీసెర్చ్ పరంగా నీకు కావాలి కాబట్టి నేను ఒక బెస్ట్ ఆప్షన్ చెప్తాను నాన్న.